నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు తడపగలుగుతున్నావా? గువ్వ నేత్రాలేగా మనకి ఇచ్చింది. ఈ గువ్వ నేత్రాలు అంటే గువ్వ కష్టాలు వచ్చాయా? అమ్మాయి పెళ్ళి అవ్వలేదని బాధ ఉందా? అల్లుడు రాలేదని దిగులుందా? ఆ గువ్వకున్న బాధ ఏమిటో తెలుసా? ఎల్లప్పుడూ గువ్వకలు నేత్రాలు నీడతో నింపబడి రోధిస్తుంది. ఎవరో తెలుసా? నీవు ప్రజల కొరకు కానీ సమస్యల కొరకు కానీ నీ తిండి కొరకు కాక నన్ను రక్షించిన నా దేవుని యొద్ద ఎల్లప్పుడూ నేను ఆయన స్తుతిస్తూ కన్నీళ్లు రారుస్తూ ఆయన పాదాల దగ్గరే పడి ఉంటాను. బ్రతికినంత కాలం నేను ఒక గొవ్వలాగే బ్రతకాలి. చేతులెత్తి ఆమేనని చెప్పండి. గొవ్వ కన్నీడు మీకు కలుగునగాక. కన్నీడి ప్రార్థన మీ జీవితంలో మొదలవునగాక. మీ కన్నీడి ప్రార్థన వలన మీ మస్తు తొలగిపోవునగాక. మీ కన్నీడి ప్రార్థనతో మీ ఇల్లు సరి చేయబడినగాక. కన్నీడి ప్రార్థనతో మరలా దర్శనాలు మొదలవునగాక. ఊహకు మించిన ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడిన దేవుడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు.